నమస్కారం అండి. నా పేరు డాక్టర్ మౌనికా రెడ్డి. నేను అంకుర ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్ హైదరాబాద్లో పీడియాట్రిక్ ఎండోక్రినాలజిస్ట్ని. ఇప్పుడు చాలామంది పేరెంట్స్ అడుగుతారు, ఈ పీడియాట్రిక్ ఎండోక్రినాలజీ ఏంటి, ఆర్ ఈ పీడియాట్రిక్ ఎండోక్రినాలజిస్ట్ చూసే సమస్యలు ఏంటి అనేసి. సో మెయిన్లీ పీడియాట్రిక్ ఎండోక్రినాలజీ అంటే అండి, పిల్లలలో వచ్చే హార్మోన్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ని చూస్తామండి. ఈ హార్మోన్స్ అనేటివి మన శరీరంలో అనేక ముఖ్యమైన విధులను నియంత్రిస్తాయన్నమాట. స్పెషల్లీ పిల్లలలో పెరుగుదల సంబంధించి ఆర్ వాళ్ళ ప్యూబర్టీ మెచ్యూరిటీకి సంబంధించి హార్మోన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ హార్మోన్స్ని ఉత్పత్తి చేసే గ్రంథులను ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటామండి. సో ఈ హార్మోన్స్ కానీ ఎండోక్రైన్ గ్లాండ్స్లో వచ్చే సమస్యలని కరెక్ట్గా నిర్ధారణ చేసి వాటికి చికిత్స అందించేది పీడియాట్రిక్ ఎండోక్రినాలజిస్ట్. ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు అడుగుతారండి, ఈ పీడియాట్రిక్ ఎండోక్రినాలజిస్ట్ దగ్గరికి మనం ఏ సమస్యలతోని పోవచ్చు అనేసి, దేనికి హెల్ప్ తీసుకోవచ్చు అనేసి. సో ప్రాముఖ్యంగా చెప్పాలంటే ఫస్ట్ గ్రోత్ అండి. గ్రోత్ అంటే పెరుగుదల. కొంతమంది పిల్లల తల్లిదండ్రులు కొన్ని కన్సర్న్స్ ఉండొచ్చు పిల్లల హైట్ గురించి, అంటే హైట్ కరెక్ట్గా పెరగట్లేరనేసో, లేకపోతే ఫ్రెండ్స్తో కంపేర్ చేసినప్పుడు ఏదైనా తక్కువగా హైట్ ఉన్నాడనేసి, లేకపోతే గ్రోత్ ఎక్కువగా లేదు అని. సో అలాంటి ఇష్యూస్ మేము చూస్తాము. అలాగే బరువు తక్కువగా వెయిట్ గెయిన్ అవ్వటము, లేకపోతే మరీ ఎక్కువగా వెయిట్ గెయిన్ అవ్వటము, ఒబేసిటీ ఇష్యూస్ కూడా కొంత కామన్ అవుతున్నాయి. సో ఇది కూడా పీడియాట్రిక్ ఎండోక్రినాలజీ విభాగంలో వస్తుందండి. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ప్యూబర్టీకి సంబంధించిన ఇష్యూస్ అండి, మెచ్యూరిటీకి సంబంధించిన ఇష్యూస్. ఇప్పుడు ఈ యుక్త వయసు అనేది కొంతమంది పిల్లలలో ఆలస్యం అవ్వచ్చు, డిలేడ్ ప్యూబర్టీ అంటాము. లేకపోతే అలాగే కొంచెం అర్లీగా రావచ్చు, దీన్ని ప్రికాషన్స్ ఆర్ అర్లీ ప్యూబర్టీ అంటాము. అలాగే అమ్మాయిలలో మేబీ ఆర్ ఈ యుక్త వయసు సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ ఉండటము, లేకపోతే ఈ మధ్యన PCOS పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఆర్ డిసీజ్, ఇది కూడా కామన్గా చూస్తున్నాము. సో ఈ సమస్యలన్నీ ఎండోక్రినాలజిస్ట్ డీల్ చేస్తారండి. అలాగే నవజాత శిశు అంటే పుట్టుకతో వచ్చే ప్రాబ్లమ్స్ కూడా, ఇప్పుడు సపోజ్ థైరాయిడ్ గ్లాండ్ ఆర్ అడ్రీనల్ గ్లాండ్స్ అంటాము, పిట్యూటరీ గ్లాండ్స్ అంటాము, ఆర్ కొన్ని లైంగిక భేదాలు ఉండొచ్చండి. సో ఇవి కూడా పీడియాట్రిక్ ఎండోక్రినాలజిస్ట్ డీల్ చేస్తారనమాట. అలాగే పిల్లలలో ఎముకలకి సంబంధించిన ప్రాబ్లమ్స్, బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండి, అంటే ఫ్రీక్వెంట్గా ఫ్రాక్చర్స్ అవ్వటము, లేకపోతే కొంచెం కాళ్ళు వంకర అవ్వటము, రికెట్స్ అంటాము, లేకపోతే విటమిన్ డి ప్రాబ్లమ్స్, ఇవి కూడా ఇక్కడ మేము ట్రీట్మెంట్ అందిస్తామండి. అలాగే ఒక ఇంపార్టెంట్ సెక్షన్ మధుమేహం అండి. ఇప్పుడు ఈ మధుమేహం టైప్ 1 కానీ టైప్ 2 కానీ మెయిన్లీ పిల్లలలో చూసేది టైప్ 1 డయాబెటీస్ అండి, టైప్ 1 మధుమేహం. సో దీనికి కూడా ఇక్కడ అన్ని టెస్ట్స్ ప్లస్ ట్రీట్మెంట్, అడ్వాన్స్డ్గా వచ్చే ట్రీట్మెంట్స్ అన్నీ ఇక్కడ అందిస్తామండి మేము. అలాగే కొన్ని స్పెషల్ సిండ్రోమ్స్ ఉండొచ్చండి, అంటే కొన్ని పుట్టుకతోనే వచ్చే కొన్ని సిండ్రోమ్స్ లైక్ ప్రాడర్ విలై సిండ్రోమ్ ఆర్ టర్నర్ సిండ్రోమ్ అంటాము. దానికి కూడా ఇక్కడ మేము అన్ని ట్రీట్మెంట్ అందిస్తాము. సో ఇక్కడ మా విభాగంలో ఇలాంటి ఏ హార్మోన్ ఆర్ ఎండోక్రైన్ గ్లాండ్స్కి వచ్చే సమస్యలకి అన్ని లేటెస్ట్ ల్యాబ్ టెస్టింగ్ ఫెసిలిటీ ప్లస్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. మీరు ఏ సమస్యలు వచ్చినా మమ్మల్ని కలిసి మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చండి. థ్యాంక్ యూ.